అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నారు. సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టింది? సినిమాల మీద ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది. సినిమాల్లోకి ఎలా వెళ్ళాలో తెలియదు కానీ ఎప్పుడు వెళ్ళాలో తెలియదు కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది. మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది. ఏదైనా మూవీ చూస్తే వాళ్ళు చేసిన వేషాలన్నీ అద్దం ముందు కూర్చుని అవన్నీ చేసేయడం, అవన్నీ ఆ కోతి వేషాలన్నీ ఉన్నాయి. సో ఎవరైనా డాన్స్ చేస్తే చూసి మనం కూడా ఆ స్టెప్పులు కాపీ కొట్టి డాన్స్ చేసేయడం, మైక్ ఎవరైనా ఇస్తే పాటలు పాడేయడం, ఇవన్నీ ఉన్నాయి. సింగర్ కూడా ఉన్నారు లోపల? అంటే ఆ ప్రొఫెషనల్ సింగర్ కాదు. అంటే దేవుడు భక్తి సాంగ్లు ఉంటాయి కదా, ఇప్పుడు భజనలో కూర్చోబెడతారు కదా, ఇంకా దేవుడు సాంగ్స్ అంటే ఎవరు తప్పులు ఎతకరు కదా, మీరేం పాడినా చెల్లుతుంది. కూర్చొని ఐగిరి నందిని ఇంకా వాట్ ఎవర్. ఓకే, ఒకసారి పాడిని చూద్దాం. అమ్మో, ఒక 2 lines పాడిని చూద్దాం. చిన్నప్పుడు అన్నాను నేను, ఇప్పుడు నందిని అన్నారు, 2 లైన్లు వస్తాయని చూద్దాం. అసలు ఒకసారి నేను ఆ శృతులు లయలు, ఇప్పుడు నా సింగర్ ఫ్రెండ్స్ ఈ సాకేత్ గాడు వీళ్ళందరూ చూసారంటే కట్టెలు పట్టుకుని వచ్చి కొడతారు. ఒక లైన్ కూడా అసలు ఇది పాడలేదు. నా కర్మకి చాలా మంది సింగర్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఫీల్ అయ్యి వాళ్ళు ఏమి సూసైడ్ అటెంప్ట్స్ చేయకూడదు కాబట్టి నేను హనుమాన్ చాలీసా రెగ్యులర్ గా పాడుకుంటాను. ఐ విల్ సింగ్ దట్ 2 lines. శ్రీ గురు చరణ సరోజ రజా నిజ మన ముఖుర సుధారి భరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీను తను జానికే సుమిరో పవన కుమార బల బుద్ధి విద్యా మోహి దేహు హరహు కలేశ వికార జై హనుమాను జ్ఞాన గుణ సాగర జై కపీసతి లోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కాంచన భరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. అంటే చాలా టైం పడుతుంది కాబట్టి సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మీరు కొన్ని లైన్స్ అబ్జర్వ్ చేశారా? అంజని పుత్ర పవన్ అయ్య బాబోయ్, మీకు అసలు ఆ పవన్ కళ్యాణ్ అనే పేరులో ఉన్న వర్డ్స్ ఎక్కడ వచ్చేసినా మీరు అది హనుమాన్ చాలీసా కానివ్వండి, లేదా హనుమాన్ చాలీసా పాడినప్పుడల్లా పవన్ అనే పేరు వచ్చినప్పుడు, అంజని పుత్ర అవన్నీ వచ్చినప్పుడు, అంజనీ దేవి గారు కదా, నేను అవన్నీ ఆయన ఒకసారి మళ్ళీ తలుచుకుని ఆయన తమ్మునేలు వేసుకుని మళ్ళీ పాడుకుంటా, ఆయన తమ్మునేలు వేసుకుని పిచ్ అంటారండి దీన్ని, అందుకే భక్తి అంటారు, పిచ్ అంటారు. అందుకే ఆ ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా వచ్చిందండి. అంతే కదా, మీరు అది బిలీవ్ చేయాలి. ఇప్పటి నుంచి చాలా బిలీవ్ ఎక్కువ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఏదైనా ఒక సత్యం కనిపించినప్పుడే కదా ఇంకా ఎక్కువ బిలీవ్ చేస్తారు. బట్ మీకు హనుమాన్ చాలీసా చదివితే మీరు అనుకున్నవన్నీ అయిపోతాయి, మాయలు జరుగుతాయి, మరాఠీలు జరుగుతాయని నేను చెప్పట్లేదు. బట్ డెఫినెట్లీ మిమ్మల్ని ఎవరో వచ్చి తిట్టారు, మీకు చాలా బాధగా ఉంది, నేను చదివినంత లౌడ్గా మీరు చదవండి, గొనుక్కుంటూ ఆ శ్రీ గురు చరణ సరోజ రజా నిజమైన ముగ్గురు అలా కాకుండా నేను చదివినట్టుగా మీరు చదవండి. పక్కన ఎవరున్నారు వింటున్నారు సోదంత. నెక్స్ట్ మినిట్ మీరు బెటర్ అవ్వకపోతే, మీకు ఎవరో వచ్చి ధైర్యం చెప్పిన ఫీలింగ్ మీకు కలగకపోతే కాల్ మీ. నిజమా? ట్రై చేస్తా అయితే నేను. మనుషులు నమ్మకండి, మీ కష్టాలు మనుషులకు చెప్పుకోకండి. వాళ్ళు ఆ నిమిషం సింపతి చూపిస్తారు, మళ్ళీ పక్కెళ్ళి నవ్వుకోవచ్చు, ఇంకొకరికి చెప్పొచ్చు, మిమ్మల్ని జడ్జ్ చేయొచ్చు, చాలా జరుగుతుంది. మీరు హనుమాన్ చాలీసా చదువుకుంటే మీకు కావాల్సిన హెల్ప్ దొరికేస్తుంది. మీకు సింపతి వద్దు కదా, హెల్ప్ కదా కావాలి, హెల్ప్ దొరుకుతుంది. ఓకే, మీరు ఎప్పటి నుంచి హనుమాన్ చాలీసా ఇంత స్టడీ? అంటే ఎవరన్నా చెప్తే తెలుసుకుంటాం ఇలాంటి విషయాలు. ఇప్పుడు మీరు నాకు చెప్పారు, నేను తెలుసుకున్నాను. యాక్చువల్లీ మీకు ఎలా తెలిసింది? హనుమాన్ చాలీసా ఎంటర్డ్ మై లైఫ్ వెన్ ఐ మెట్ విత్ అ బిగ్ యాక్సిడెంట్. ఇట్ వాజ్ అ రోడ్ యాక్సిడెంట్. ఇట్ వాజ్ లైక్ నేను ఐ హ్యాడ్ అంటే ఆ రోజు నా లైఫ్ ఖతం అయిపోవాలి. ఇప్పుడు జరుగుతున్నదంతా నాకు బోనస్ అండి. మీతో సువర్ణ గారితో ఇంటర్వ్యూ బోనస్, నిన్న కళ్యాణ్ గారితో జరిగిన మ్యాజిక్ బోనస్, హరిహర విరమల్లో దొరికిన రోల్ బోనస్, నాకు ఇప్పుడు జరుగుతున్న లైఫ్లో క్యాలెండర్లో ఎవ్రీ డేట్ గిఫ్ట్ బోనస్. ఎందుకంటే చనిపోవాల్సిన యాక్సిడెంట్.
సో వెరీ బిగ్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్. నా మొహం ఇట్లా పచ్చడి అయిపోయింది. I'll share the photographs later, but not to display. ఎక్కడ ఎలా అసలు? It was in 2011 కుకట్పల్లి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి అన్నయ్య నేను వస్తుంటే వెరీ బిగ్ బస్, ఎంటీ బస్, అర్లీ మార్నింగ్. యాజ్ అ డ్రంకన్ డ్రైవర్. తర్వాత ఆయన మీద ఎవరు పోలీసులు అక్కడ కేసు పెట్టి తీసుకెళ్లారు, అది వేరే విషయం. బట్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ యాక్సిడెంట్ అండ్ ఐ హ్యాడ్ మై లైఫ్ ఎట్ రిస్క్, మై ఐసైట్ ఎట్ రిస్క్. నాకు మొహం పచ్చడైపోయి సినిమాలు చేయడం తర్వాత మాట, సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి కూడా పనికిరాని మొహం వేసుకుని కూర్చున్నాను నేను. మోర్ దెన్ 2 years or 3 years or 4 years. ఇది జరగడం వల్ల, ఇది జరిగినప్పుడు ఇంకా నిరాశ వచ్చేసి, అంటే రెగ్యులర్ జాబ్కి కూడా మీరు వెళ్ళలేరు. యూ కెనాట్ గో విత్ సచ్ ఫేస్ టు ఎనీవేర్. ఇవాళ రేపు ఎవ్రీవేర్ యూ నీడ్ టు బి ప్రెజెంటబుల్, ఎవ్రీవేర్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఇట్స్ నాట్ అంటే లుక్స్ అని చెప్పను, అందం అని చెప్పను, బట్ క్రూక్డ్ ఫేస్ వేసుకుని మీరైతే ఎక్కడికి వెళ్ళడానికి, ఆటో ఎక్కినా ఆటో డ్రైవర్ భయపడతాడు, అలా ఉండేది. అంత చిత్కు అయిపోయింది. ఆ టైంలో కొన్ని సూసైడల్ థాట్స్ వచ్చాయి. ఇంకెందుకులే, అసలు నన్ను ఎందుకు కాపాడావు, ఇప్పుడు వాట్ ఆర్ యూ ప్లానింగ్ నౌ, ఇప్పుడు నా మొహం ఇలా పచ్చడి చేసేసి ఇప్పుడు ఏం చేద్దామని ఉద్దేశం అని దేవుడి గదిలో కూర్చుని ఐ హ్యాడ్ అ డిస్కషన్ విత్ గాడ్. మాట్లాడుతున్నాను నేను అర్ధరాత్రి కూడా. ఎందుకంటే మా అమ్మతో మాట్లాడితే మా అమ్మ ఏడ్చేస్తుంది, మా అన్నయ్యతో మాట్లాడితే వాడు కూడా కాలు ఫ్రాక్చర్ అయ్యి బెడ్ రిడన్గా ఉన్నాడు 3 months. సో నేను ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళతో ఎలా మాట్లాడను. సో ఐ యూస్ టు సిట్ ఇన్ పూజా మందిరం, దేవుడి గది ఉంటుంది కదా. అసలు వాట్ ఈజ్ యువర్ ప్లాన్, మీరు ఏం చేద్దామని. ఇప్పుడు ఎలాగో నా కెరియర్ నాశనం చేసి, నా ఫ్యూచర్ నాశనం చేసి, ఐ వాజ్ అన్మ్యారీడ్ ఆల్సో, రైట్, ఎవరు పెళ్లి కూడా చేసుకోరు నా మొహం చూసి. సో ఇలా నా మొత్తం బ్రతుకు బుగ్గిపాలు చేసేదానికి మీరు ఎందుకు నా ప్రాణాలు కాపాడారు. ఫస్ట్ థింగ్, మీరు అక్కడ చంపేస్తే ఈ పాటికి 2వ రోజు 3వ రోజు అయిపోయేది, గొడవ వదిలిపోయేది కదా. వై డిడ్ యూ రియలీ, ఇంత సాడిజం ఏంటి, ఇట్లా ఐ వాజ్ టాకింగ్ టు ద గాడ్. వాట్ ఈస్ ద పర్పస్ నో, నేను ఇప్పుడు ఏం చేయాలి మీకు, వాట్ టు డూ. నేను పొద్దున్న లేసి ఏం చేయను. అద్దాలకి పేపర్లు స్టాంప్ చేశారు మా ఇంట్లో. అద్దం చూస్తే నేనే భయపడేలా ఉంది నా మొహం. అద్దాలకి పేపర్లు స్టాంప్ చేశారు. సో ఇలా నా లక్కీలీ సెల్ఫీ కెమెరా ఫోన్లు లేవు అప్పుడు. యాక్చువల్లీ లక్కీలీ ఏదో బ్లాక్బెర్రీ ఫోన్లు ఉంటాయి, 3 megapixel 4 megapixel, లేకపోతే అస్తమాను ఫోటోలు తీసుకుని చూసుకుని ఏడ్చుకుంటూ కూర్చోవాలి. సో ఇంకా డిప్రెషన్ మోడ్. ఆ టైంలో హనుమాన్ చాలీసా ఎంటర్డ్. సుబ్బలక్ష్మి గారి హనుమాన్ చాలీసా సమ్హౌ ఐ వాజ్ పాసింగ్ త్రూ. నేను విని అప్పట్లో యూట్యూబ్ వచ్చిన కొత్త, ఆ పాటలో లిరిక్స్ అన్ని రాసుకొని ఆవిడ పాడుతుంటే నాకెందుకో నా లోపల ఏదో ఒక ఆత్మ పాడుతున్నట్టు అనిపించింది. సో నా కోపం దేవుడి మీద, నా కష్టం, నా బాధ ఎగ్జిట్ చేయడానికి నేను హనుమాన్ చాలీసా పాడడం మొదలుపెట్టాను. ఎగ్జిట్ అయింది. ఎన్ని ఇయర్స్ అలా ట్రావెల్? అలా less than 1 year ఐ వాజ్ బ్యాక్ టు రెగ్యులర్ లైఫ్, బట్ నాట్ బ్యాక్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ రెగ్యులర్ లైఫ్ అంటే లెగిచి బ్రష్ చేసుకొని అన్నం తిని పడుకొని రత్నదీప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకొని, దిస్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ లైఫ్ ఐఎమ్ సేయింగ్. ఐ వాజ్ బ్యాక్ టు రెగ్యులర్ లైఫ్, దట్ నాట్ టు ద మూవీస్. కెమెరా ఇలాంటి లైట్లు వేస్తే నేను భయపడిపోయేదాన్ని. లైట్ వేస్తే మొత్తం కనపడుతుంది ఆ కుట్లు. మోర్ దెన్ 30-40 సూచరింగ్స్ అనమాట యాక్చువల్లీ. సో మీరు లైట్ పెడితే ఫుల్ బాగా ఎలివేట్ అయి కనబడుతుందని నాకు ఏదైనా లైట్ దగ్గరికి వెళ్ళాలంటే భయం అనమాట అప్పట్లో. ఓకే. సో that phase taught me a lot, Suvarna. That phase taught me life is so valuable. నిన్న కళ్యాణ్ గారు అన్న చాలా మాటలు నన్ను హిట్ చేశాయి. బ్రతకడమే ఒక he said something, మీకు గుర్తుందా? మీరు బ్రతుకుతున్నారు, మీరు జీవిస్తున్నారు అంటేనే ఇట్స్ అ బ్లెస్సింగ్ యాక్టివిటీ, ఇట్స్ అ థింగ్. ఇంకేం కావాలి మీకు? ఒక హిట్, ఒక ఫ్లాప్, ఒక డబ్బు, ఒక ఎకరం పొలం, లేకపోతే 100 ఎకరాల పొలం, లేకపోతే 100 తులాలు ఉంటే ఇంకా 1000 తులాలు ఉన్న వాళ్ళు కనిపిస్తారు. మీరు ఒక 10,000 రూపాయలు చీర కట్టుకుంటే 1,00,000 రూపాయలు చీర కట్టుకున్న అమ్మాయి కనిపిస్తుంది. దెర్ ఈజ్ ఆల్వేస్ నో లిమిట్. బట్ మీరు బ్రతుకుతున్నారు అంటేనే, యువర్ లివింగ్ అంటేనే దట్స్ అదే కిక్ మీకు. యువర్ లివింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కిక్. కొత్త కిక్కులు అక్కర్లేదు. సో అప్పుడు నాకు అర్థమైంది బ్రతకడం కూడా ఒక గిఫ్ట్. మామూలుగా మనం గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. ఇప్పుడు మీరు మామూలుగానే కొంచెం అందంగా ఉన్నారనుకోండి, బాగా అందంగా అంటే కొంచెం ఆత్మన్యూన్యత భావంతో ఫీల్ అవుతున్న అమ్మాయి బాధలు మీకు తెలియవు కదా. మీరు అనుకుంటారు ఇంకా ఎందుకు పొడుగ్గా జుట్టు లేదు, ఇంకా కాంప్లెక్షన్ నాకు ఇంకా ఎందుకు లేదు, ఇంకా తీగలాగా నేను ఎందుకు లేను. సో
these are all dragging you nowhere. These are all actually sucking your energy. So the only one thing కళ్యాణ్ గారు రాత్రి చెప్పింది కూడా ఏంటంటే, మీకు ఎప్పుడైనా డిప్రెషన్ వస్తే అన్నం తినడం మానేయండి అన్నారు కదా, అది నిజం. నా కొడుక్కి ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళానంటే ఒక పూట అన్నం తింటాం నిజం. మీరు అన్నం తినడం మానేస్తే మీ కడుపు ఖాళీ, మీ డిప్రెషన్ తగ్గిపోద్ది. అవునా? యాక్చువల్లీ సద్గురు కూడా అదే చెప్తారు, ఒక్క నిమిషం ముక్కు ఇలా పట్టుకోండి, మీ డిప్రెషన్ తగ్గ. ఎందుకంటే ఆ నిమిషం మీకు వదిలేసిన బాయ్ ఫ్రెండ్ కనపడ్డు, పోయిన అవకాశాలు కనపడవు, ఆ నిమిషం మిమ్మల్ని మోసం చేసిన వాడు కనపడ్డు, ఆ నిమిషం మిమ్మల్ని తిట్టిన అమ్మ నాన్న కనపడరు, ఎగతాళి చేసిన ఫ్రెండ్స్ కనపడరు. మీకు కనపడేదల్లా శ్వాస, ముక్కు. కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో అయితే మీకు కనపడేదల్లా ఫుడ్, ఆకలి. సో వెన్ మీ బేసిక్స్ అన్ని సర్వైవ్ అయిపోతాయో అప్పటి నుంచి మీకు ఈ డిప్రెషన్లు ఇవన్నీ వస్తాయి. సో ఇవి బేసిక్స్ కాదు, ఇవి చాలా లగ్జరీస్. యూఆర్ ఏబుల్ టు బ్రీత్ నార్మల్లీ, యూఆర్ ఏబుల్ టు ఈట్ ఫుడ్, యూఆర్ ఏబుల్ టు స్లీప్ వెల్. ఇవి చాలా పెద్ద విషయాలు. డోంట్ టేక్ దెమ్ గ్రాంటెడ్ జస్ట్ బికాస్ దే ఫ్రీ. అదే కళ్యాణ్ గారు చెప్పారు. నేను ఎప్పటి నుంచో అదే నమ్ముతున్నాను యాక్చువల్లీ. కాదు, సో నా యాక్సిడెంట్ టాట్ మీ దట్ నార్మల్గా బ్రతకడం కూడా చాలా పెద్ద విషయం.